హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నేతి సున్నుండల్ని తయారు చేసుకుందాం. పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో నేను 2 కప్పులు మినపప్పు తీసుకున్నాను. 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. మినపప్పుని లో ఫ్లేమ్లోని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. ఫ్రై చేసుకునేటప్పుడు అలా వదిలేయకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి జాగ్రత్తగా. కనీసం 15 నిమిషాలు పడుతుందండి మినపప్పు వేగడానికి. చూడండి, మినపప్పు వేగిపోయింది. ఈ విధంగా రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 కప్పు బియ్యం వేసుకొని బియ్యాన్ని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేద్దాము. 2 నిమిషాలు బియ్యాన్ని వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. నేను బెల్లం సున్నుండలు చేస్తున్నానండి, అందుకని బెల్లం పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఇది మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. నేను బెల్లం పౌడర్ని యూస్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా వేసేస్తున్నాను. నేను 2 కప్పులు మినపప్పు తీసుకున్నాను కాబట్టి 1.25 కప్పు బెల్లం పౌడర్ వేశాను. మీరు తీపి ఎక్కువ తిన్నట్టయితే 2 కప్పులు వేసుకోవచ్చండి. నేను కొద్దిగా తగ్గించి వేశాను. అలాగే సన్నగా తరిగిన కొన్ని బాదం పప్పులు వేశానండి. ఇవి టోటల్గా ఆప్షనల్, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. అలాగే కొద్దిగా యాలకుల పొడి వేశాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మీరు పంచదారతో చేస్తున్నట్టయితే పంచదారని ముందు మిక్సీ జార్లో వేసి పౌడర్ లాగా చేసి వేసుకోండి. అలాగే బెల్లం తురుము యూస్ చేస్తే బెల్లం తురుముని ఈ పౌడర్లో ముందు బాగా కలుపుకున్న తర్వాత ఇంకొకసారి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నారంటే సున్నుండలు చాలా స్మూత్గా వస్తాయండి. చూడండి, బాగా కలుపుకున్న తర్వాత నేను 1/2 కప్పు నెయ్యి యూస్ చేస్తున్నాను. 2 కప్పులు మినపప్పు తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు నెయ్యి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదన్నమాట. నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో సున్నుండలు చుట్టుకోండి. అంతేనండి, చూసారు కదా బెల్లం నేతి సున్నుండల్ని ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో. ఈ సున్నుండలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయండి, అంత టేస్టీగా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం బెల్లంతో చేసాం కాబట్టి ఇంకొంచెం హెల్దీ అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.